హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నపత్రం 2026 లీకేజ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యువత రోడ్లపై వచ్చింది. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు అటు సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున యువత ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని పార్లమెంట్ను ముట్టడించే కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున శాంతియుతంగా ఒక ప్రదర్శన. వీరి డిమాండ్ ఒక్కటే, పరీక్షలను సజావుగా నిర్వహించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది మాత్రమే డిమాండ్. సో 22 లక్షల మంది విద్యార్థుల భవితకు సంబంధించిన విషయం ఒకసారి కాదు, రెండుసారి కాదు, గత 8 ఏళ్లుగా నీట్ పేపర్ లీక్ అవుతానే ఉంది. సో పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది, సమస్య ఇంత తీవ్రతంగా ఉంది. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టే యువతలో అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది, యువత అంతలా ఆందోళన చెందింది, యువత అంతలా లక్షలాదిగా రోడ్లపైకి వచ్చింది. మరి అటువంటప్పుడు సమస్యను అడ్రస్ చేయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా రోడ్లపై వచ్చినటువంటి యువతను చితకబాదడం, నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసం? పరిస్థితి ఇంతలా ఉంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఖరి చాలా హాస్యాస్పదంగా, చాలా విడ్డూరంగా ఉంది. ఆయన మాటలన్నీ డబుల్ స్టాండర్డ్ మాటల్లా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజా సమస్యల పట్ల కానీ, ప్రజా సమస్యల పట్ల జరుగుతున్నటువంటి ఉద్యమాలపై ఆయన స్పందిస్తున్నటువంటి తీరు కానీ ఎన్డీఏ చెప్పు చేతల్లో ఉన్నారనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో యువత ఇంతలా ఫ్రస్ట్రేషన్కు లోనై తమ సమస్య పట్ల శాంతియుతంగా ప్రదర్శన జరుపుతూ ఢిల్లీని చుట్టుముట్టి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తుంటే దాన్ని సమర్థించకుండా, ఆ సమస్యకు పరిష్కారం చూపకుండా విచ్ఛిన్నకర శక్తుల్లోకి ఉద్యమం వెళ్ళిపోయింది అని చెప్పడం, చులకన చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. పోలీసులు ఏ విధంగా దాడులు చేశారు విద్యార్థి లోకంపై, యువతపై అనేది అందరూ ఆ వీడియోలో చాలా స్పష్టంగా చూశారు. విద్యార్థుల ఆందోళనతో మొదలైనటువంటి నిరసనలు విచ్ఛిన్నకర శక్తుల్లోకి వెళ్ళాయనేది పవన్ కళ్యాణ్ చెబుతున్నటువంటి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ ఎజెండా కలిగిన వారి చేతుల్లోకి వెళ్లడం వల్ల దారి మళ్లిందంటూ పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమం కాస్త భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడం, దాడులు చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఖండిస్తున్నారు. నిజమైన ప్రజా ఉద్యమానికి, దేశ వ్యతిరేక విచ్ఛిన్నకర ప్రయోజనాల కోసం దారి మళ్లిన ఉద్యమానికి మధ్య వ్యత్యాసం గుర్తించాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపు ఇవ్వడం, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏమనుకోవాలి? పవన్ కళ్యాణ్ ఎలా అర్థం చేసుకున్నారు ఈ సమస్యను? లేదా ఎన్డీఏ బీజేపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఆయన చదువుతున్నారా? ఈ డబుల్ స్టాండర్డ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు నీట్ విషయంలో ఏం జరిగిందో దేశం మొత్తం చూసింది. ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా సరే నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వెనుక ఎలాంటి కుట్రలు జరిగాయి, ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి అందరూ చెప్తారు. అటువంటిది ఆ నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారాలను అరికట్టాలని ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ చేసినటువంటి ఉద్యమాన్ని విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని, దేశ వ్యతిరేక కార్యక్రమంగా దీన్ని అభివర్ణించడం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ మాటలని చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదు. కనీసం ఈ సమస్య పట్ల ఇంత తీవ్రంగా ఉన్నటువంటి ఈ సమస్య పట్ల ఆయన స్పందించకుండా మౌనంగా ఉన్నా సరిపోయేది. కానీ ఇలా మాట్లాడడం వల్ల ఆయన తన పరువు తానే పోగొట్టుకున్నారు. యువత చేతిలో మరింత చులకనైపోయారు. అసలు వాస్తవానికి దేశంలో గత కొద్ది కాలంగా దాదాపు 12 ఏళ్లుగా యువత ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంది. మొత్తం వ్యవస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయాయి. తాజాగా ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ ఎంతలా నిర్వీర్యమైపోతుంది, ఎంతలా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుందనేది అందరూ చూస్తున్నటువంటి విషయం. ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో కానీ, ఈవీఎం హ్యాకింగ్ విషయంలో కానీ. సో అటువంటిది 12 ఏళ్లుగా ఓ పక్క ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారాలు, మరో పక్క స్కామ్లు, మరో పక్క వ్యవస్థలని కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఉండిపోవడం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు కూడా కేంద్రం చెప్పినట్లు ఆడడం, ఇవన్నీ చూస్తుంటే 12 ఏళ్లుగా ఫ్రస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషనే ఇవాళ ఢిల్లీ నడివీధుల్లో చూసాం, యువత చేపట్టినటువంటి ఉద్యమం రూపంలో. అటువంటి ఉద్యమానికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, మౌనంగా ఉంటే సరిపోయేది. కానీ పవన్ కళ్యాణ్
ఇలాంటి ఉద్యమాన్ని కూడా అంటే నీట్ 22 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించినటువంటి సమస్యను అడ్రస్ చేస్తూ సాగించినటువంటి ఉద్యమాన్ని కూడా చులకన చేసి మాట్లాడడం, అది కూడా ఏకంగా దేశ వ్యతిరేక కార్యక్రమంగా అభివర్ణించడం, ఈ ఉద్యమం విచ్ఛిన్నకర శక్తుల్లోకి వెళ్ళిపోయిందని మాట్లాడడం అనేది నిజంగానే చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే ఆయన నడుస్తున్నారా? మరి ఇదే పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నారు, ఎలాంటి మాటలు చెప్పేవారు? మరి ఇవన్నీ ఇప్పుడు ఆయన గుర్తులేదా? అధికారం వచ్చిన తర్వాత ఒక తీరు, అధికారం రాకముందు మరో తీరు. ఇది విద్యార్థులకు సంబంధించింది. ఏ రాజకీయ పార్టీ చేపట్టిన ఉద్యమం అయి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా దీనికి వ్యతిరేకంగా ఒక పిలుపు ఇచ్చారు, ఒక మాటలు మాట్లాడారని అనుకోవచ్చు. కానీ యువత సాగించినటువంటి ఉద్యమం, యువత తమకు సంబంధించినటువంటి ఒక సమస్య పట్ల స్పందించినటువంటి ఉద్యమం ఇది. దేశంలోని యువత 22 లక్షల మంది యువతలకు సంబంధించినటువంటి ఉద్యమం, అది కూడా కేవలం ఈ ఒక్క ఏడాదికి మాత్రమే పరిమితమైనటువంటి లీకేజ్ వ్యవహారం కాదు కదా. 2024లో కూడా పేపర్ లీక్ అయింది. 5 సార్లు నీట్ పరీక్ష రిజల్ట్స్ను రివైజ్ చేసి మరి రిలీజ్ చేశారంటే నీట్ పరీక్ష ఎంత అస్తవ్యస్తంగా నిర్వహించిందో ఎన్టీఏ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో గతంలో కూడా వాస్తవానికి నీట్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత 2014లో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ల కాలంలో దాదాపుగా 8 సార్లు నీట్ పరీక్ష పత్రం లీక్ అయింది. ఎప్పటికప్పుడు ఏదో కొంటి సాకులతో ఎన్టీఏ తప్పించుకుంది, కానీ ఈసారి ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ వచ్చినట్టుంది. నీట్ పరీక్షను రద్దు చేసింది. వాస్తవానికి 2024లో కూడా కొన్ని ప్రాంతాల్లో నీట్ పరీక్షను రద్దు చేసి రీనీట్ నిర్వహించింది. మరి పరిస్థితి తీవ్రత ఇంతలా ఉందని చెప్పి అందరికీ తెలుసు. ఇది 22 లక్షల మంది విద్యార్థుల జీవితానికి సంబంధించినటువంటి ఇష్యూ అని తెలుసు. ఏ రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు కాదని కూడా తెలుసు. మరి అటువంటప్పుడు విద్యార్థులు సొంతంగా తమ సమస్య పట్ల రోడ్లపైకి వచ్చి గలం విప్పితే దీన్ని విచ్ఛిన్నకర శక్తుల ఉద్యమంగాను, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే ఉద్యమంగాను, విచ్ఛిన్నకర శక్తులు ఈ ఉద్యమంలో ప్రవేశించాయని చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ యొక్క అవగాహన లేమికి అర్థమవుతుందని చెప్పచ్చు. లేదా పవన్ కళ్యాణ్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారా, లేదా బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ను ఆయన చదివే ప్రయత్నం చేస్తున్నారా? ఇదే చాలా కీలకమైనటువంటి ప్రశ్న. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన పరువుకు, ఆయన ప్రతిష్టను ఆయనే భంగం కలిగించినట్టుగా మారుతున్నాయి. పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం డిమాండ్ చేయడం, మంత్రి రాజీనామా కోరడం సబబే అని చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్కు మరి ఉద్యమం డిమాండ్ కూడా అదే కదా, అదెందుకు కనిపించలేదు? వీరు ఉద్యమం సాగించిందే, ఉద్యమం మొదలుపెట్టిందే వాస్తవానికి సోనం వాంగ్చుక్ ఇదే నీట్ పరీక్ష విధానంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆయన నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆమరణ నిరాహార దీక్షకు ఆయనకు మద్దతుగా కాక్రోజ్ జనతా పార్టీ పిలిపించింది. కాక్రోజ్ జనతా పార్టీ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాత్రమే. వాస్తవానికి అది ఇలాంటి రాజకీయ పార్టీ రూపం ఇంకా దాల్చలేదు. కేవలం విద్యార్థుల్లో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్కు ఒక నిలువెత్తు నిదర్శనం మాత్రమే. ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా, ఒక సోషల్ మీడియా వేదికగా ఇచ్చినటువంటి పిలుపుకు వేలాదిగా, లక్షలాదిగా విద్యార్థులు తరలివచ్చి తమ గళం, తమ సమస్యను చెప్పుకున్నటువంటి తీరు. అందుకే లాఠీచార్జీలు లాంటివి జరుగుతుంటే సాధారణంగా పారిపోతుంటారు ఎవరైనా సరే. కానీ విద్యార్థులు ఎదురొడ్డి మరి కొట్టండి, ఎంత కొడతారో కొట్టండి అని చెప్పి భీష్మించి నిలబడ్డారంటే వాళ్ళలో ఆ సమస్య తీవ్రత ఎంత ఉందనేది అర్థం చేసుకోవాలి. ఆ వీడియో చూస్తే కళ్ళు చెమరుస్తాయి ఎవరికైనా సరే. పోలీసులు చితకబాదుతున్నా సరే నిలబడి అలాగే కొట్టండి, ఏం కొడతారో, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి విద్యార్థులు గలమెత్తడం. మరి పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే, ఇంత తీవ్రంగా సమస్య ఉంటే, ఏ రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు కానప్పటికీ జస్ట్ లైక్ దట్ బీజేపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ పేరకు మీరు లేదా బీజేపీని సపోర్ట్ చేయడానికో, లేదా ఎన్డీఏ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేందుకో, లేదా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని వెనకేసుకొచ్చేందుకో కూటమిలో ఉన్నాం కదా అని చెప్పి ఇంత అలాగ విచ్ఛిన్నకర శక్తుల్లోకి వెళ్ళిపోయిందని దేశ వ్యతిరేక కార్యక్రమంగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసమో పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి మాటలు మాట్లాడే ముందు అసలు సమస్య తీవ్రత ఏంటి, ఆ సమస్యకు నాంది ఏంటి అనేది తెలుసుకుని మాట్లాడితే మంచిదనే అభిప్రాయం సర్వత్రా కలుగుతోంది.